నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ప్రతిష్టాత్మకమైన ఇండియా టుడే వాళ్ళు మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే రిలీజ్ చేశారు. వీళ్ళు చేసే సర్వేస్కి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంది. ఈ 2 నెలల వ్యవధిలోనే, డిసెంబర్ జనవరి నెలల వ్యవధిలోనే దాదాపుగా 1,25,000 వరకు శాంపిల్స్ తీసుకొని ఒక సర్వేనైతే చేపట్టారు. ఈ సర్వేలో వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే, మళ్ళీ రేపు 2029లో బీజేపీ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. దాదాపుగా 55% ఓటింగ్ తోటి కూటమి ప్రభుత్వం 20 నుంచి 24 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇంకా వైసీపీకి 1 నుంచి 3 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. 35% తోటి ఓటింగ్ కెపాసిటీ వైసీపీకి ఉంది. వైసీపీ ఓటింగ్ పర్సంటేజ్ మారలేదు అని సర్వేలు అయితే తేలింది. ఇక్కడ ఈ సర్వే అంత నమ్మశక్యంగా లేదు. అసలు దేశం మొత్తం మీద 1,25,000 వరకు శాంపిల్స్ తీసుకొని దీన్ని బేస్ చేసుకొని ఈ రిజల్ట్స్ ఉంటాయి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మొన్న హైదరాబాద్ ఐఐటిఎన్స్ సర్వే ఎలా ఉందో ఇప్పుడు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా అలానే ఉంది. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.